హాయ్ అండి, హలో నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు నేను ఈ వీడియోలో నోరూరించే నువ్వుల పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అది కాస్త వేడైన తర్వాత అందులో 1 కప్పు దాకా నువ్వులను వేసుకోవాలి. ఈ నువ్వులు బాగా దోరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఈ పచ్చడిని ఇంట్లో మనకు ఎలాంటి వెజిటేబుల్స్ అవైలబుల్ లేనప్పుడు ఇది ట్రై చేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ నువ్వులు వేగేలోపు మనము 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వులు వేడైన తర్వాత ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ స్టవ్ పైన పెట్టేసి అందులో 2 స్పూన్ల ఆయిల్ని వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని అందులో వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేటివి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఈ వేగేలోపు మీడియం సైజ్ నిమ్మపండు సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చిని బాగా దూరగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేడి చేసేటప్పుడు మాత్రం మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో 4 టమాటా ముక్కల్ని కూడా కట్ చేసుకొని బాగా వేగనివ్వాలి. ఈ టమాటాలు అనేటివి కాస్త టైం పడుతుందండి, ఒక 2 to 3 మినిట్స్ వరకు. ఈ టమాటాలు వేగేలోపు ఇందులో చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు టమాటా పూర్తిగా ఇందులో వాటర్ పోయేంత వరకు బాగా ఆయిల్లో ఉడకనివ్వాలి. ఇది ఉడికే లోపండి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత టమాటాలు స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు నేను మరోసారి చూపించబోతున్నానండి. టమాటా, చింతపండు, ఉల్లిపాయలు, చింతపండు వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నువ్వులు వేసుకొని మెత్తగా ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 by 1 వేసుకొని ఇందులో పుదీనా, అలాగే రుచికి సరిపడా సాల్ట్, అలాగే తగినన్ని నీళ్లు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ పైన అందులోనే 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు 1 స్పూన్ దాకా వేసుకోవాలి. ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు చిటికెడు పసుపు వేసుకొని మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న నువ్వుల పచ్చడిని ఇందులో వేసుకొని పూర్తిగా కలుపుకోవాలి. ఈ ఆయిల్ మొత్తం పచ్చడిలో కలిసేంత వరకు కలుపుకోవాలి. అంతే, నోరూరించే నువ్వుల పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.